హాయ్ ఫ్రెండ్స్, ఈ నవంబర్లో ఇది డిసెంబర్ స్టార్టింగ్లో నా పూల తోట, నా మిద్దె తోట మీకు చూద్దాం అనుకుంటున్నాను. ఇగోండి ఫ్రెండ్స్, తులసి అయితే భలే వచ్చింది. ఇది కొన్ని మొక్కలన్నీ ఈరోజు కట్ చేశాను. చూడండి ఎన్ని ఉన్నాయో. రేపటికి ఆల్రెడీ పొద్దున్న పూజ అయిపోయింది, కింద అన్నీ వేసాను. కొన్ని కూరగాయలు కొన్ని వచ్చింది, ఆకుకూరలు మాత్రం విపరీతంగా వచ్చింది. నేను అన్నీ హార్వెస్ట్ చేసేసాను ఈరోజు. కలుపు మొక్కలు, ఆకుకూరలన్నీ. మామిడి చెట్టు కూడా చూడండి, మన వేసపుడి క్లీనింగ్ చేసినాక కొంచెం పర్వాలే, కానీ కొమ్మలు అంతా ఇంతకుముందు ఉన్నంత పచ్చడి లేదు. కొంచెం మళ్ళీ ఈరోజు ఎరువేసాను. సో ఒక్క లుక్ ఇచ్చుకుంటాం. మన రావి చెట్టు కింద నేను రాయి పెట్టాను, ఎందుకంటే వేర్లు వస్తున్నాయి కాబట్టి. ఇదిగోండి, అంత కలుపు మొక్కలన్నీ తీసేసి క్లీన్ చేసేసా. సాయంకాలంకి వచ్చి విత్తనాలు ఇద్దామని సొయ్యాకు ఒకటి వదిలేసాను. ఇదిగోండి ఇట్లా చూడండి మీరు, ఇది కలుపు ఎక్కువ అయిపోయేటప్పటికి వర్షాలు పడుతున్నాయి కదా, సైక్లోన్ రైన్స్. ఇగోండి మిల్లీ బగ్స్ చూడండి ఇట్లా ఈ బెండ చెట్లకు ఎక్కువ వస్తుంది. చూడండి కవర్ల మీద కూడా ఎక్కేసింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒక తులసి మొక్కకు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇగో దీని వెనకాల ఈ ఆకు, ఇది చూడండి, ఆకు వెనకాల తెల్లగా ఉంది కదా. ఇదండి, ఇదంతా ఎక్కింది, క్లీన్ చేసేసా. ఇవి కూడా అంతే, లగ్గ ఇవన్నీ అంతా ఇట్లా నలిపేసేయాలి. ఇలా చేయితో నలిపేస్తే మ్యాక్సిమం కలిపి ఎక్కువ ఉంటే ఈ మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంది. వీటికి ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం లేదు, అన్ని చెట్లకి ఎక్కుతుంది. సో వీలైనంత వరకు వర్షాకాలంలో కలుపు తీసేయండి. సో ఇది ఫ్రెండ్స్, లాస్ట్ టైమే వచ్చి చాలా మటుకు క్లీన్ చేసేసి వెళ్ళాను గార్డెన్ అంతా. మీకు ఒకసారి చూపిస్తాను నా గార్డెన్ వ్యూ అంతా. ఇవ్వండి, ఈరోజు పారిజాతం పువ్వు వచ్చింది, అరెంట వినాయకుడికి పెట్టాను. చిక్కుడు విత్తనాలు దొరకట్లే అనేసి నేను చిక్కుడు లావకాయలు ఇలాగే వదిలేస్తున్నాను చూడండి. సో ఇవి డ్రై అయినాక, ఇవ్వండి కాయలు డ్రై అయినాక వీటిని నేను విత్తనాలుగా వాడదామని సొయ్యాకు అలాగే వదిలేస్తున్నా. సొయ్యాకు మాత్రం విపరీతంగా వస్తుంది వంటలకి. ఇంకా సాయంకాలం వచ్చి ఇది గోంగూర వేయాలి, విత్తనాలు వచ్చేసాయి. సో అవి సాయంకాలంకి వచ్చే విత్తనాలు వేసేస్తాయి. ఈ ఎంటీ ప్లేస్లలో, కుంపట్లలో ఉన్న ఎంటీ ప్లేస్లలో కూడా వేస్తాను. మన ఈ గ్రీన్ బ్యాగ్స్ కట్ అయితే ఇది పెరుగు డబ్బాలు తీసుకొచ్చాము. సో పెరుగు డబ్బాల్లో మట్టి వేసి పెట్టాము. చూడండి, సొయ్యాకు అదంతకు అదే వచ్చింది ఆ నీళ్ళల్లో, ఆ మట్టిలో. ఇది క్యాంఫర్ మొక్క, మీకు తెలుసు కదా, ఇక చిగురిస్తుంది. క్యామెల్ ఫుటెడ్ బోవిన్యా బిస్తరాకుల చెట్టు బాగా వస్తుంది చూడండి. శాండిల్వుడ్, ఎర్రచందనం అన్న పెట్టాం, బాగా వస్తుంది. ఇది ఇంకా మీకు తెలుసు బాదం చెట్టు. ఇంకా ఇక్కడ కూడా తులసి చెట్టు చూడండి. ఇది ఇంకా రేపు ఇగోండి ఇట్లా పురుగు పడుతుంది చూడండి. తులసి చెట్టుకి ఇట్లా పురుగు పడుతుంది. ఇది ఎల్లుండి సండే వచ్చి, సాటర్డే నైట్ అయినా సండే అయినా వచ్చి ఇదంతా పువ్వు హార్వెస్ట్ చేసేస్తాను. ఇవ్వండి, చెప్పాను కదా, మనం హార్వెస్టింగ్ చేయకపోతే టెర్రస్ గార్డెన్లో పెద్ద ఇదేమంటే పురుగు పడుతుంది తొందరగా. మా పెద్దోడు గానుగ చెట్టు 25 years ఓల్డ్. ఇది వన్ ఆఫ్ ది రాగి మొక్క. సో వేప చెట్లు అదే వచ్చింది. మునగాకు బాగా లేసింది, దీనికి కూడా కొంచెం ఎరువిద్దాం అనుకుంటున్నాం. ఇది అంజూరు, తీగ అంజూరు. ఫస్ట్ అటు సైడ్ పెట్టాను, తీగ పాకుతుందని తెలియక మళ్ళీ తీగ వస్తుందని తెలిసి ఇటు సైడ్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. అప్పటికి వేర్లు ఎస్టాబ్లిష్ అయ్యింది, అయినా కూడా జాగ్రత్తగా చేశాను. ఇవన్నీ నాటుకోండి, ఒక 2 weeks అవుతుంది నాటుకోండి, పచ్చగుండి. ఇట్లా పెట్టేస్తే ఈస్ట్ ఆర్ నార్త్ సైడ్ తీగలు పాకుతాయి కాబట్టి నేను ఇటు సైడ్ పెట్టాను. అది ఈస్ట్ సైడ్, ఈ దిన్నకి అది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ పెట్టాను. సో తీగలు ఇట్లా ఈ తీగలకి పాకుతుంది అనేసి. ఇగోండి వినాయకుడికి పారిజాతం మొక్క పెట్టా, పువ్వు ఈరోజు వచ్చింది, అది ఇక్కడే పెట్టేశాను. గాలికి కొంచెం ముందర వచ్చింది, స్వామికి పెట్టేద్దాం. అల్లం బాగా వచ్చింది. మొక్కజొన్న కంకులు వచ్చాయి, సండే తెంపుదాం. ఇవ్వండి ఎర్రచందనం ఇందులో ఒకటి వేసినాను, బాగా వస్తుంది. జాంచెట్టు భలే పెరుగుతుందబ్బా. ఉసిరి, లావు ఉసిరి ఎంత బాగా వస్తుంది చూడండి.
ఫారెస్ట్ నర్సరీ నుంచి తెచ్చాను ఉసిరి అయితే. ఇవి ఆ ఎర్ర చందనం 2. జామ చెట్టు ఆన్లైన్ది. ఇవి బెండకాయలు, ఇవన్నీ. వంకాయ ఇందాక బాగా పెద్ద వంకాయ వచ్చింది. విత్తనాలు ఇవ్వాలి. వంకాయ క్యాప్సికం విత్తనాలు దొరకట్లేదు ఇప్పుడు మార్కెట్లో, చూసి వేయాలి. ఇక వాము అక్కడి నుంచి కొంచెం వాము తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇందాక ఇక్కడెక్కడో ఏదో చూసినాను. చిక్కుడు, ఈ చిక్కుడు హార్వెస్టింగ్ మర్చిపోయా. ముల్లంగి బాగా వస్తుంది. సాయంకాలం ముల్లంగి కూడా కొంచెం సండే వేయాలి. ఇగండి ఇది కూడా ఇందులో వేయాలి. ఈ కుంపటి కూడా ఇది ప్లాస్టిక్ కవర్ బాగా చినిగిపోతుంది. సండే మార్చేసి పెరుగు డబ్బాల్లోకి వేసేసి ఇందులో కూడా ఇది గోంగూర విత్తనాలు వేస్తా. ఇవన్నీ విత్తనాలు వేయాలి. ఇంకా చూడండి ఆలుగడ్డ చిన్న స్ప్రౌట్స్ అంతా కలుపంతా తీసేసాను. ఇక్కడ చిన్నగా ఆలుగడ్డ వస్తుంది. ఆకుకూర చూడండి ఎట్లా పిచ్చిగా వస్తుంది. ఎక్కడో ఉంది ఆలుగడ్డ స్ప్రౌట్. ఇక్కడైతే బాగా క్లియర్గా ఉంది చూడండి. ఇగండి ఇక్కడ ఆలుగడ్డ స్ప్రౌట్ వస్తుంది. ఇది ఒక మునగ చెట్టు. ఇదేం ఆకులన్నీ పోయి ఎరువేద్దాం. ఇంకా పచ్చిగుండి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇవ్వండి ఈ చిక్కుడు, లావు చిక్కుడు వదిలేసాను. చెప్పాను కదా మీకు, విత్తనాల కోసం వదిలేసా. ఇట్లా చిన్నవి కట్ చేసుకుంటే ఇది ఇంకా 2 to 3 days అవ్వాలి. ఇగోండి ముల్లంగి అక్కడంతా. ఇది వంకాయ, చిక్కుడు, పాలకూర. ఇది ఇంకొక షేర్ చేద్దాం అనుకుంటున్నా మీతో, చేస్తాను ఇది అయిపోయినాక. ఇగోండి ఇక్కడి నుంచి వాము తీసి అక్కడ పెట్టినాను నేను. ఇందులో అక్కడ అల్లం వేద్దాం అనుకుంటున్నా. ఆ 3 అల్లం మొలకొచ్చింది వస్తే తీద్దాం. ఇది ఒకటి మునగ చెట్టు. ఇవన్నీ బేబీ కార్న్ విత్తనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ హార్వెస్ట్ అయినవంటే తీసేసాను. చూడండి ఎంత కష్టంగా ఉందో ఇది హార్వెస్ట్ అయినది తీద్దామంటే. లాస్ట్ టైం కూడా తీయలేకపోయాను. అమ్మా ఫుల్ ప్రెషర్ పెడితే లాగలిగాను. ఓకే, సాయంకాలంకి మట్టి లూజ్ అవుతుంది. వచ్చి విత్తనం వేసేటప్పుడు తీసేసేద్దాము. ఈ అరటి మొక్కలు బాగా వస్తున్నాయి. ఆకులు ఇవి కూడా కట్ చేద్దాం సాయంకాలంకి. దాన్ని కలిపేసి అయ్యా ఒక వంకాయ మిస్ అయ్యండి. చూడండి ఇదంతా తెల్లది. ఇదే కలుపు ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇవ్వండి, కలుపు ఎక్కువ అవ్వడం వల్ల ఇదంతా పురుగు వస్తుంది. ఒకటేమో హార్వెస్టింగ్ చేసేయాలి, రెండోది కలుపు లేకోకుండా చూడాలి. ఇక్కడ ఏదో మిస్ అయ్యాను ఇవి. ఓకే, ఇప్పుడు తీసేసా. ఓకే చూడండి ఇవన్నీ కరివేపాకు. ఎన్ని తెచ్చిపెట్టినా బ్రతకలే, కానీ ఆన్లైన్లో తెచ్చినది మాత్రం బాగా బ్రతికింది. చూడండి ఇది బ్యాంబూ ఆన్లైన్లో తెప్పించాను. ఇది మొన్న రొల్ల నుంచి తెచ్చుకున్నాను. ఈ బ్యాంబూ వేర్లతో సహా ఉంది. శిష్యులు తెచ్చిచ్చారు, బాగుంది. చిగురు పచ్చగా ఉంది ఆ రోజు పెట్టినప్పుడు. కొంచెం అది ఎస్టాబ్లిష్ అయ్యి రావడానికి టైం పడుతుంది కాబట్టి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ చూడండి ముల్లంగి. సండే వచ్చి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇప్పుడే హార్వెస్ట్ చేసేద్దాంలేండి. కానీ ఎంత క్యూట్గా ఉందో ముల్లంగి. ఇది కూడా హార్వెస్ట్ చేసేసి సాయంకాలం కొత్త విత్తనాలు ఇద్దాం. ఓకే 2 ముల్లంగీస్ వచ్చాయి. ఇవి ఇందులో ఏమేద్దాం అనుకుంటున్నా, బెండనో చిక్కుడు వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది అయినాక ఇగండి పాల డబ్బాలు ఇంకా తెచ్చి పెట్టాము, క్లీన్ చేయాలి. సో ఇక్కడ కొంచెం క్లీనింగ్ చేశాను మ్యాక్సిమమ్. ఇంతకుముందు బిందెలో ఉండే ఈ కంకర్రాలు బకెట్లోకి వేసాం, బిందె అంతా చీలిపోతుంది. ఇవి కూడా అంతా క్లీన్ చేసి ఏమైనా చేయాలి. దాంట్లో ఏం లేదు, ఒక బకెట్ ఉంది మన కిందకి చేరుకోవడానికి. ఏవైనా తెచ్చుకోవాలంటే ఇవ్వండి బకెట్ ఉంది, చాడ బకెట్. కింద నుంచి ఏమైనా పైకి తెచ్చుకోవాలన్నా, పై నుంచి కిందకి పంపించాలన్నా ఉంటుంది. అంతే, పెద్దగా ఏం లేదు. అందులో కొన్ని ఎరువులు ఉన్నాయి. సో మెయిన్గా నేను మీకు ఈరోజు చూపించాలనుకున్నది ఏమంటే, ఒక నిమిషం ఫ్రెండ్స్, ఈ కలిపి ఇక్కడ పాడేద్దాం. సాయంకాలం ఒకే చోటు ఉంటే క్లీనింగ్ చేయొచ్చు. లాస్ట్ టైం నాకు దగ్గర 3-4-5 days పట్టింది. మొత్తం ఇక టెర్రస్ అంతా ఆకులతో ఉండిపోయింది, క్లీన్ చేయలేకపోయాను మధ్యలో. సో అదంతా ఆకులతో ఉంది. ఇగోండి ఇది
కొత్త పైప్ తెచ్చాను. ఇది డ్రిప్ పైపు 150 రూపీస్, 50 మీటర్స్ పడ్డది మాకు. తీసుకొచ్చాను. ఆ పాత పైపు రోలింగ్ చేసినప్పుడు అంతా కట్ అయిపోతుంది. లాక్కెళ్ళినప్పుడు ఈ పైపు మడతలు పడి కట్ అయిపోతుంది. సో ఇది డ్రిప్ పైపు ఏమంటే కొంచెం మందంగా ఉంటుంది. చూడండి, బాగా మందంగా ఉంటుంది. ఇది మందంగా ఉంటుంది, మడతలు ఎక్కువ పడవు. ఈజీ అనమాట మనకి లాక్కెళ్ళడానికి. కింద స్క్రాచెస్ కూడా పెద్దగా ఏం పడవు. కాబట్టి మనకు సేఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ నవంబర్ అనుకోవచ్చు మనము, లేదంటే డిసెంబర్ 14th వచ్చేసింది కాబట్టి డిసెంబర్ 1st వీక్ నా చెట్ల టెర్రస్ గార్డెన్ది. ఈవినింగ్ వచ్చి ఇంకా విత్తనాలు వేస్తాను. విత్తనాలు వేస్తే ఒక 2 వీక్స్కి మీకు బాగా ఉంటుంది. చూడండి, కానీ ఇదేంటి అరటిదా కలుప, ఏదో కలుపు వచ్చింది, తీసేద్దాం. లేదు, అరటి. చూడండి పక్కన నుంచి, ఇవ్వండి అరిగితే ఎంత బాగా పక్కన నుంచి కొమ్మ వచ్చింది. చూడండి, ఆకులు ఎండాకులు కట్ చేసేస్తాం. కింద కూడా అరటి పెట్టాను. ఇంకా మీకు కింద అరటి కొత్తగా తీసుకొచ్చింది. ఇలాచీ పోయింది లాస్ట్ టైం, కొంచెం కింద వాస్ప్ అటాక్ తోటి ఇలాచీ పోయింది. సో మళ్ళీ తెప్పించాను ఇలాచీ. పలావాకు పైన ఎండిపోయింది కాబట్టి కిందనే పెట్టాను. కింద లాస్ట్ టైం బాగా వచ్చింది కాబట్టి కిందనే పెట్టాను. ఇంకా మిరియాలు తెప్పించాను. ఇప్పుడు కొత్తగా మిరియాలు తెప్పించాను, అది కూడా పెట్టాను. మిరియాల శిష్యులు తెచ్చిచ్చారు. ఫ్లిప్కార్ట్లో కొన్నది కింద వేర్లు లేవు, జస్ట్ కొమ్మ పెట్టేసి పంపించేశారు. అది ఎక్కువ రోజులు రాలేదు, అది పోయింది. 1 monthకే చనిపోయింది. సో నేను వేర్లతో సహా బాగా ఒక 1.5 feet హైట్ ఉన్నది, ఆకులు వేలు చిగురు అంతా ఉన్నది మిరియాలు తెప్పించుకున్నాను. అది బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. అది మీకు మళ్ళీ ఇంకొకసారి పెడతాను ఇంకో వీడియోలో, నెక్స్ట్ సండే చేసే వీడియోలో పెడతా. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేశాను కింద కూడా మేము, ఎందుకంటే పైనుంచి వాటరింగ్ అవన్నీ మీకు చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఇక్కడ ఏం వేయాలో అర్థం కావట్లేదు. కలుపు మొక్కలు ఎక్కువ వస్తున్నాయి. సో ఏం వేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ముల్లంగి వేద్దామా అంటే ఎక్కువ అయిపోతున్నాము ముల్లంగి. కిట్టుకి బెండకాయ బాగా వస్తుంది, బెండకాయ వేద్దాం. ఈయనకు చిక్కుడుకాయ ఎక్కువ ఇష్టం, కిట్టుకు బెండకాయ ఇష్టం. సో బెండకాయ వేద్దాం. ఇగోండి చూడండి, ఆకులు అంతా ఎట్లా పురుగు పడిపోతుంది ఇట్లా వెనకల. ఎక్కువ మనం ఇది పెడితే చూడండి ఎంత పురుగు. మిల్లీ బగ్స్ ఇవే నేను ఉన్నది. మిల్లీ బగ్స్ చూడండి ఎట్లా ఉందో, అసలు ఎట్లా అటాక్ అయ్యిందో. ఇదంతా ఇంకా ఫ్లయింగ్, ఇంకా నింఫల్ స్టేజ్కి రాలే. సో మొన్న కొన్ని రోజులు క్లీనింగ్ చేయకపోవడం వల్ల నాకు ఎఫెక్ట్ వచ్చింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా టైం టేబుల్ తీసుకున్న, వీక్లీ చేయాల్సిన పనులు ఇవి ఇంట్లో. ఎందుకంటే ఇల్లు లాస్ట్ వీక్ అంతా మ్యాక్సిమం ఇల్లు క్లీనింగే నాకు సరిపోయింది. లాస్ట్ 2 weeks పైన టెర్రస్లో ఉన్న కసువు క్లీనింగు, ఇల్లు క్లీనింగు. సో చాలా ఎక్కడండి మీకు తెలిసిందే, మనకి సెలవులు దొరికేది తక్కువ. దొరికినప్పుడు అక్కడికి ఇక్కడికి ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఇంకా ఆ రోజు ఇంకేం చేయలేము. ఓపికలు, రెస్ట్, మనకు కూడా టయర్డ్ అయిపోయి ఉంటాము. వీటన్నిటిలో ఏదో చేసుకుంటున్నాను, షెడ్యూల్ రాసుకున్నాను. ఇల్లు క్లీనింగ్ది, టెర్రస్ది, వైట్ చెట్లది, ఇంటిది వర్క్, వీక్లీ ఏమేమి చేయాలి, మంత్లీ ఏమేమి పెట్టుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. చూస్తాం ఎంతవరకు అచీవ్ చేస్తాను. ఇవ్వండి ఇక్కడ అంతా, ఇక్కడ కూడా నేను బెండకాయలు వేద్దామా అనుకుంటున్నా. వంకాయ చిల్లి మిర్చి వస్తే ఇక్కడ వంకాయ మిర్చి వేద్దాం అనుకున్నా. వంకాయ మిర్చి విత్తనాలు దొరకట్లేదు నాకు. సో చూద్దాం ఏం వేస్తే బాగుంటుందో. ఓకే ఫ్రెండ్స్, కింద ఇంకా ఒక 10 stands ఉన్నాయి. దానికి షీట్స్ తెప్పించి పైకి తీసుకొచ్చి పెట్టాలి, ఆ 10 stands కూడా. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఇక్కడ 2 stands ఉన్నాయి. ఓకే ఇక్కడ మారుస్తాం.
ఒక సాటర్డే కుంపటి మార్చినప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో మార్చినప్పుడు కింద 2 స్టాండ్స్ ఉన్నాయి. ఈ షీట్ తీసి ఈ ప్లాస్టిక్ ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడక్కడ మీకు చూపిస్తున్నప్పుడు అక్కడక్కడ బెండకాయలు మర్చిపోయాను. బెండకాయలు అలాగే వదిలేస్తే మీకు తెలుసు కదా, ముదిరిపోతుంది, వేస్ట్ అవుతుంది. ఓం శుక్లాం వరదరం. సో ఫ్రెండ్స్, ఇది నా టెర్రస్ గార్డెన్ వీడియో. మీకు ఇది నచ్చితే, ఈ వ్యూ నచ్చితే ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఫ్రెండ్స్, ఈ నా వీడియో కట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే, నా వర్క్ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. ఇప్పటికే బాగా రెస్పాన్స్ బాగుంది. సబ్స్క్రైబ్స్ లైక్స్ లేకున్నా కూడా వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. మంచి మంచి వాటికి వస్తున్నాయి. నాకు నచ్చిన వీడియోస్, ఎస్పెషల్లీ నేను పెట్టి నాకు నచ్చిన వీడియోస్ బాగా రెస్పాన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ like, subscribe and share my videos. Thank you very much.